హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 9 డే 8 అనమాట. సో, నిన్న బేబక్క ఎలిమినేషన్ తర్వాత కొన్ని సీన్స్ అయితే జరిగాయండి. కాన్వర్జేషన్స్ అవి కొన్ని చూపించారు. ఇంకా కిచెన్‌లో ఇవన్నీ జరిగాయి. నామినేషన్స్ కన్నా ముందర మండే అంటే నామినేషన్స్ ఫైర్ ఉంటుంది కాబట్టి. సో, దాని గురించి అంటే యాక్చువల్‌గా ఏంటంటే వీళ్ళకి కంటెంట్ ఎక్కువైపోవడం వల్లో లేకపోతే ఎక్స్‌టెన్షన్ ఆఫ్ సిరీస్ ఆఫ్ కాన్వర్జేషన్స్ జరగడం వల్లో ఏంటో తెలీదు గానీ అసలు చెప్తే మనకి కొన్ని సోషల్ మీడియాలో ఆల్రెడీ క్లిప్పింగ్స్ ఇవన్నీ లైవ్‌వి వస్తున్నాయండి. దాన్ని బట్టి చూస్తే ఎపిసోడ్‌లో ఒక్కొక్క లైన్ ఇలా టచ్ చేసి పెట్టాడు తప్పితే ఎపిసోడ్‌లో దానివల్ల నాకు తెలియట్లేదు ఎలాగా జనాలు ఓట్లు వేస్తారు ఓ పర్టిక్యులర్ పర్సన్‌కి అన్నది తెలియట్లేదు. ముఖ్యంగా సోనియా, ఇంకా నాగమణికంఠ, ఇంకా ఎవరు ఆదిత్య ఓమ్, ఇలా 4, 5 మెంబర్స్ లైక్ సీత వీళ్ళందరూ గూడా డిఫరెంట్ కాన్వర్జేషన్స్‌లో ఉన్నప్పుడు వీళ్ళకి గురించి నెగెటివ్ గాని, పాజిటివ్ గాని అది ఏదన్నా నేను వీళ్ళకి నెగెటివ్ ఉంది అది వేయలేదు, లేకపోతే వీళ్ళకి పాజిటివ్ ఉంది అది వేయలేదని గాదు. అందరూ బోత్ నెగెటివ్, పాజిటివ్ ఉన్న కాన్వర్జేషన్స్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ మొత్తం కాన్వర్జేషన్ వేయాలి. లేదంటే గనక దానికి తగ్గట్టుగా ఏదన్నా కొద్దిగా మాటలో ఎక్కడైనా జరిగేదని. వీళ్ళు నామినేషన్ చేసేటప్పుడు అక్కడ ఇది జరిగింది, మీరు ఇలా మాట్లాడారు, అది ఇలా జరిగింది, ఇక్కడ మీరు ఇలా మాట్లాడారు అన్న పాయింట్స్ వస్తున్నాయి తప్పితే దానికి తగ్గ ఫుటేజ్ అయితే లేదండి. అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే 14 మెంబర్స్ ఉండేసరికి వాళ్ళని కవర్ చేయడం కష్టం అవుతున్నట్టుంది బిగ్ బాస్‌కి. వీళ్ళకి టాస్క్ పెట్టేటప్పుడు అంటే మ మండే, ట్యూస్‌డే కాకుండా వెన్స్‌డే, థర్స్‌డే ఇప్పుడు ఉన్నప్పుడు టాస్క్ అప్పుడు వాళ్ళకి ఎక్కువ కంటెంట్ రాకపోవచ్చు. ఎందుకంటే టాస్క్ నడుస్తూ ఉంటుంది కాబట్టి. సో, దాని గురించి ఇక్కడ ఇది చేయడానికి ఇక్కడ స్క్వీజ్ చేయకుండా ఇక్కడ ఏదన్నా కొద్దిగా అన్‌సీన్ కట్స్ అని చెప్పి చూపించేటప్పుడు కన్నా గూడా ముందరే ఇది ఎపిసోడ్‌లో వేస్తే బావుంటుందని నా ఒపీనియన్. బట్ ఇంకా అంతకన్నా ఏం చేయలేమంటే ఎందుకంటే 1 అవర్ ఎయిర్ అవ్వాలి కాబట్టి షో అనేది దే ఆర్ స్ట్రగ్లింగ్ అనిపిస్తోందనమాట. సో, ఫస్ట్ అయితే నైనిక, సీత వీళ్ళిద్దరూ కూర్చొని ఏడుస్తున్నారు బేబక్క గురించి. ఆమె ఎళ్ళిపోకూడదు. చాలామంది ఎక్కువ కంటెంట్ వేరే కంటెంట్లు ఇస్తున్నారు. వాళ్ళు తీయకుండా అంటే మంచి కంటెంట్లు ఇవ్వకుండా గొడవలు చేస్తున్న వాళ్ళకి, వీళ్ళకి వీళ్ళందరినీ ఉంచి బేబక్కని పంపించారు అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ అర్థం కానిదేంటంటే ఇలాగా కన్నా అంటే సీత హూఎవర్ నైనిక గాని వీళ్ళేంటంటే ఏమనుకుంటున్నారంటే పంపించేది ఏదో జనాలు పంపించారు అనుకోకుండా బిగ్ బాస్ వాళ్ళు పంపించారు అనుకుంటున్నారు. జనాలనేది ఇక్కడ ఏంటంటేనండి ఎప్పుడైనా గూడా ఒకటి ఫ్యాన్ ఫాలోయింగ్, రెండోదేంటంటే వాళ్ళకి కొద్దిగా కంటెంట్ అనేది ఇవ్వాలి. అలాంటి వాళ్ళనే ఉంచుతారు. బేబక్క వెళ్ళిపోవడంలో చాలా తప్పులు ఆమె చేశారు. ఆమెకి ఛాన్స్‌లొచ్చినా ఆమె యూజ్ చేసుకోలేదు. సో, అందు గురించి ఎలిమినేట్ అయ్యారు. ఆమె గురించి కాన్వర్జేషన్స్‌లో గాని, లేకపోతే ఎక్కడైనా తన యొక్క ఒపీనియన్ గాని ఎక్కడ పెట్టినట్టు మనకు కనిపించలేదు. సో, దట్స్ ద రీజన్ తన ఎలిమినేషన్ కరెక్టే అనిపిస్తుంది స్టార్టింగ్ వీక్స్‌లో. సో, దాని గురించి అంటే ఏడవడం బాధుంటుంది. వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు. బట్ అలా అయితే జరిగింది. నెక్స్ట్ నైనిక, ప్రేరణ, విష్ణు వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారండి. అంటే ఏమంటున్నారంటే నైనిక వీళ్ళు సోనియా గురించి చెప్తున్నారనమాట. సోనియా ఇలా మాట్లాడింది ఇదంటే విష్ణు అంటుంది అసలు ఎలా మాట్లాడుతుంది, ఇంకా తను మాట్లాడే దానికి దేనికి పొంతన లేకుండా ఉంది అన్నట్టుగా మాట్లాడుతుంటే నైనిక చెప్తుందనమాట. లేదు లేదు వాళ్ళకి తనకి సెపరేట్ క్లాన్ ఉంది. విష్ణు సారీ సోనియా, అఖిల్, నిఖిల్, నాగమణికంట ఇంకా అబ్బాయి వీళ్ళు నలుగురు కలిసారన్నట్టుగా నైనిక ఒకటైతే రైస్ చేశారు. ఇంకా ప్రేరణ గూడా విష్ణు అంటుందనమాట. సోనియానే వెళ్ళిపోతుంది ఈ వీక్ అనుకున్నారు. బట్ తనే ఫస్ట్ సేవ్ అయ్యారంటే ప్రేరణ అంటుంది. తను ఎలా వెళ్ళిపోతా అనుకుని ఇక్కడ నాకైతే అనిపించింది. అయ్యో! విష్ణు అసలు గేమ్ గురించి ఏం అనుకోకుండా వచ్చిందా ఏంటి అని అనిపించింది. ఎందుకంటే ఆ ముందర వీక్ కంటెంట్ అంతా తనతోటే స్టార్ట్ అయింది సోనియాతోటే. సో, తన చుట్టూయే తిరిగింది అనిపించింది కదా! సో, అలాంటప్పుడు తను ఎలా వెళ్ళిపోతుంది అనుకోవడం అన్నది నాకైతే అర్థం కాల. నెక్స్ట్ నిఖిల్, నాగమణికంట ఒక రూమ్‌లో కూర్చున్నారు. అసలు ఇది ఎందుకు చూపించారో అర్థం కాలేదు. నిఖిల్ అయితే అంటుంటాడు నేను నుంచున్నా తప్పంటారు, కూర్చున్నా తప్పంటారు, ఇదంటారు, అదంటారని. బట్ నాకు అర్థం కాలేదు ఎందుకు అలాగా మాట్లాడాడో. బట్ ఇక్కడ నాగమణికంట ఏమో భాష గురించి మాట్లాడుతూ ఎదుటి వాళ్ళు ఒపీనియన్ పెట్టరు కానీ పెట్టినప్పుడేమో కరెక్ట్‌గా మన గురించి జోక్స్ ఏసుకుంటారు. పర్సనాలిటీ జోక్స్ ఏసుకుంటారు. పర్సనల్ జోక్స్ ఏసుకుంటారు. ఇవన్నీ వేయకూడదని చెప్పారు. అది నాకు సింకే అవ్వలేదు. అసలు తినేం చెప్తున్నాడో, తనేం చెప్తున్నాడో ఏంటా అన్నది. అంటే మరి ఎపిసోడ్‌లో అంత కట్ వల్లనమాట.
నెక్స్ట్ ఏమో 'పృథ్వీ' అండ్ 'సోనియా' ఈళ్ళిద్దరేమో సోనియా ఇక్కడ చేయి పట్టుకొని తనకి కాబోయే లేకపోతే లవ్వరనో, హస్బెండ్ ఎవరైనా నాకు అర్థం కానిదంటే సోనియాకి మ్యారేజ్ అయిందని బయట టాక్ ఉందండి సోషల్ మీడియాలో. బట్ స్టిల్ తనేమో ఇలాంటి అబ్బాయి కనెక్ట్ అవ్వాలి ఇది అది అని చెప్పి తను చేయి పట్టుకుని అది నిజంగానో లేకపోతే ఎదురుగుండా నిఖిల్ ఉంటే నిఖిల్‌ని ఏదన్నా రెచ్చగొట్టడానికో తెలీదు గానీ ఆమేమో ఏం చెప్తారంటే నువ్వు ఇలాగ మాట్లాడాలి సారీ ఇలాంటి వాడు నాకు దొరకాలి, కనెక్ట్ అవ్వాలి, ఇంత మంచిగా ఉండాలి, నా అంత ఇదిగా ఉండకూడదు, నాకన్నా ఎక్కువగా ఉండకూడదు. ఏదేదో చెప్పారండి ఆమె. అసలు చేయి పట్టుకొని పిసుకుతూ అంతా ఇది చెప్పడం. అది అసలు విష్ణు పొగ నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు ఆల్రెడీ వాళ్ళేదో ఉన్న వాళ్ళని దాని గురించి చెప్పిన దానికి ఆమెకామె అడల్టరేట్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి విష్ణు గురించి ఇప్పుడేమో ఇలాంటి బిహేవ్ చేస్తే నిజమే కదా! ఆమె అడిగిన క్వెషన్ ఏముంది తప్పు అనిపించింది. ఇంకా నాగమణికంట, విష్ణు గూడా ఓ సైడ్ కూర్చొని మాట్లాడుకుంటూ మళ్ళీ సోనియా గురించి మాట్లాడుకున్నారనమాట. విష్ణు, సోనియా ఎందుకిలా ఆమె మాట్లాడేది సెన్సిబుల్లే గాని అంటే ఇక్కడ నాగమణికంట సోనియా వైపు ఉంటాడు కాబట్టి కొద్దిగా తను అడిగాడనమాట. ఏంటి నిజం చెప్పు తన గురించి ఏమైనా బ్యాక్ పిచ్చింగ్ చేశారా? అంటే నేనైతే తెలిసైతే చేయలేదంటే, సరే అయితే నీకు ఆ క్లారిటీ ఉంటే ఓకే. చేసుంటే గనక మళ్ళీ అది కష్టమయ్యేది అని చెప్పి. అలాగే నెక్స్ట్ సోనియా, నిఖిల్ వీళ్ళిద్దరిది కొద్దిగా లవ్ ట్రాక్ లాగా అన్నట్టు ప్రోమోలో కట్ చేసినా మొత్తం కూడా చూపించలేదండి. చిన్న బిట్ లైక్ తనొచ్చి నువ్వు సిగరెట్ మానేస్తే గనుక నువ్వు ఏమడిగితే అది ఇస్తాను అని చెప్పి అనడం అసలు నాకైతే అర్థం కాలేదు. ఏంట్రా బాబు ఈ మధ్యలో ఈ బ్రేక్‌లో జరిగే ఈ సీన్‌లేంట్రా అని చెప్పి. అసలు నిఖిల్ గనక ఈ ట్రాక్‌లో ఎళ్తే గనక నిఖిల్ ఇంతవరకు విన్నర్ అవుతాడు అని ఫస్ట్ నుంచి అనుకున్న వాళ్ళలో కొంతమంది ఉంటారు కదండీ! ఓ 3, 4 మెంబర్స్ లైక్ పృథ్వీ గాని, నిఖిల్ గాని, విష్ణు గాని ఇంకా శేఖర్ భాష వీళ్ళు నలుగురు, ఐదుగురు అనుకున్నాం అనమాట. అంటే వాళ్ళు సీజన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఓకే. వీళ్ళు బాగా ఆడతారు. ఆదిత్య గూడా అనమాట. వీళ్ళకి కంటెంట్ ఉంది. బయటన బాగా చూపించగలరు. అంత మంచిగా ఆడగలరు అన్న వాళ్ళు కాస్త ఇలా బిహేవ్ చేస్తే గనక ఖచ్చితంగా విన్నర్ రేస్ వరకు ఎళ్ళినా గూడా విన్నర్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవండి. ఇంకో 1 ఆర్ 2 వీక్స్ ఇదే ట్రాక్‌లో ఎళ్తే గనక నిఖిల్ తన ఒపీనియన్ పెట్టకుండా ఏదో కామ్‌గా లేకపోతే ఎవరికో భయపడుతున్నట్టుగా చేస్తూ ఉంటే గనక నిఖిల్ అయితే విన్నర్ రేస్‌లో ఉంటాడు గానీ విన్నర్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉండవనమాట. అంటే మరీ ఎవరు మన అందరూ ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి ఇదైతే గనక మేబీ రన్నర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ విన్నర్ అవ్వే ఛాన్సెస్ ఉండవనమాట. అంటే కొత్త ఫ్యాన్స్‌ని తెచ్చుకోలేరనమాట ఇంకా. ఇది జరిగిందండి. ఇంకా నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్ అయితే గనక ఒక 7 మెంబర్స్ జరిగాయి. 7 మెంబర్స్‌లో ఫస్ట్ అయితే సీతని పిలిచారు. సీత ఏమో నిఖిల్‌కి ఏసింది. నిఖిల్ ఇక్కడ ఏం చెప్పారంటే యష్మి ఆల్రెడీ క్లాన్ చీఫ్ కాబట్టి అందరికన్నా ఎక్కువ పెద్ద క్లాన్ ఉంది కాబట్టి తనకి నామినేషన్ నుంచి ఇదవ్వాలి. దాన్నేమంటారు సేవ్ అయిపోయిందనమాట. నామినేషన్ లేదని. కానీ ఇక్కడ నాకు అర్థం అవ్వలేదేంటంటే 'బిగ్ బాస్' ఆల్రెడీ ఇమ్యూనిటీ లేదు. ఎవరికి ఇది లేదన్న వాళ్ళు మళ్ళీ ఎలా ఇచ్చారో ఆ పవర్ నాకు అర్థం కాలేదు. 'బిగ్ బాస్' అయితే 2 కాంట్రడిక్ట్ చేసుకున్నాడు. ఇమ్యూనిటీనో, నో రేషన్ అనేది లేకుండానే చేస్తా ఉన్నాడు. బట్ ఆ 2 కూడా కుదరలేదు. సో ఫస్ట్ అయితే గనక నుంచి యష్మికి ఈరోజు నామినేషన్స్‌ని సేవ్ అయింది. అలాగే మన నైనిక అండ్ మా ఎవరు సారీ ఫర్గాట్ నైనిక అండ్ నిఖిల్ క్లాన్స్‌లో నుంచి వాళ్ళు ఎవరు నామినేట్లు చేసుకోకూడదనమాట. వేరే క్లాన్స్ వాళ్ళనే నామినేట్ చేయాలి. అది ఆబ్వియస్‌గా అంతే కదా! వీళ్ళందరూ ఒక టీమ్ అన్నప్పుడు ఈ టీమ్ నుంచి కాకుండా వేరే టీమ్ నుంచి చేసుకోవాలి. అలాగే యష్మి టీమ్‌ని కూడా చేయొచ్చు వీళ్ళల్లో ఎవరైనా ఇదనమాట. సో దీనివల్ల ఏమైందంటే నిఖిల్ అండ్ నైనిక కూడా నామినేషన్స్‌కి అర్హులనమాట. ఎవరైనా నామినేట్ చేయొచ్చు. సో అందు గురించి నిఖిల్ వచ్చి నేను లాస్ట్ వీకే చేద్దాం అనుకున్నా. బట్ నాకు అనిపించింది నువ్వు డామినేటింగ్‌గా ఉంటావు. ప్లస్ నువ్వు వేరే వాళ్ళతోటి బయటనే పరిచయాల వల్ల దానివల్ల నువ్వు అలా ఆడుతున్నట్టు నాకు నీ గేమ్ ప్లాన్ అర్థమైంది. సో అందు గురించి అంటే ఇక్కడ అసలు నిఖిల్ ఒక్క మాట కూడా ఏం మాట్లాడలేదండి. వచ్చి జస్ట్ నన్ను డామినేట్ అనుకుంటున్నందుకు నాకు బాధగా ఉంది. నేను డామినేటింగ్ కాదు. ఎవరు ఏం పాయింట్స్ పెట్టట్లేదు కాబట్టి నేను పాయింట్స్ పెట్టాలనుకున్నాను అంతే అని చెప్పి చెప్తాడనమాట. కానీ ఇంకా దానికన్నా పొడిగించినట్టు ఏం అనిపించలేదు. అంటే తన యొక్క ఒపీనియన్ అంటే ఒక మాటలో చెప్పేశాడు కానీ ఇక్కడ సీత చెప్పిన దాన్ని కాంట్రడిక్ట్ ఆర్
వాటెవర్ ఖండిస్తున్నట్టు కాంట్రాడిక్ట్ కాదు, ఖండిస్తున్నట్టు చేయలేదనమాట. నెక్స్ట్ ప్రేరణనేశారు. ఇక్కడ ప్రేరణది సీత నామినేషనే పిచ్చి నామినేషన్ అండి. అదే కంటిన్యూ చేస్తున్నారు. పొడవడము, ఇంకా తన మీద ఇది చేయడం అంతా కూడా ప్రేరణకి అగెన్స్ట్‌గానే చేస్తున్నారు. ఏంటంటే చెత్తబుట్టలోంచి తీసడం ఇదని చెప్పి కొన్ని పాయింట్స్ లైక్ 1 ఆర్ 2 నువ్వు చెత్తబుట్టని తప్పు అనుకోకూడదు. ఇది నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అనిపించింది అన్న పాయింట్స్, లేకపోతే ఫాలో అవుతున్నావు అన్న పాయింట్స్ 1 ఆర్ 2 ఉన్నాయి. బట్ ప్రేరణ అయితే ఫుల్ ఇచ్చి పడేసినట్టు చేశారనమాట. తను క్లియర్‌గా అయితే చెప్పారు. "నువ్వు అనుకుంటే సరిపోతుందా? నేను అందరి తరఫు నుంచి నేను ఆడాను. అది అందరు టీమ్ మెంబర్స్ అందరూ కలిపి ఆడినప్పుడు నేను దానికి అగెయిన్స్ట్‌గా నేనేమో ఒక్కసారి అనుకున్నా. అది ఫస్ట్ జోక్‌గా అనుకున్నా. ఇంక వదిలేసాము. బట్ నువ్వు అది నచ్చకపోతే అప్పుడే చెప్పొచ్చు. బట్ చెప్పకుండా ఇంత డ్రాగ్ చేస్తున్నావు అనడం కరెక్ట్‌గానే అనిపించింది." ఇక్కడ సీత అయితే కరెక్ట్ కాదనిపించిందనమాట. నెక్స్ట్ అభయ్ వచ్చి విష్ణునేమో "నువ్వు ఫ్లాప్ అన్నారు. నువ్వు టాప్‌లో ఉంటావు అనుకున్నా. బట్ నిన్ను ఫ్లాప్‌లో పెట్టారు కాబట్టి నిన్ను అందుకు చేస్తున్నా. అలాగే ఆదిత్య కూడా ఫ్లాప్‌లో ఉన్నారు. సో, వాళ్ళిద్దరిని చేస్తున్నాను. నీకు ఆదిత్యకేమో ఇన్వాల్వ్‌మెంట్ కూడా లేదని చెప్పారనమాట. వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు. ఇక్కడ అంటే ఒక విధంగా సేఫ్‌గా ఎళ్ళిపోయాడనమాట. అక్కడ ఉన్నది జరిగింది కాబట్టి ఇది చెప్పాను. పాయింట్స్ కూడా ఎక్కువ చెప్పలా. వీళ్ళు కూడా ఇండైరెక్ట్‌గా సారీ దాని గురించి ఏమి రెస్పాన్స్ ఎక్కువ ఇవ్వకుండా ఓకే. అయితే నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. వాళ్ళకి ఎక్కువ కావాలనిపించిందేమో గానీ బట్ స్టిల్ ఐ విల్ ట్రై అన్నట్టుగా విష్ణును ఇంకా ఆదిత్య కూడా ఒప్పుకున్నారనమాట. నెక్స్ట్ సోనియా వచ్చారండి. సోనియా ఏమో నైనికాని నామినేట్ చేస్తూ నైనికాతోటి అంటారు, "నువ్వు లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవు. నువ్వు నీ టీమ్ అందరూ గూడా ఇలా హ్యూమిలియేషన్‌కి లేకపోతే దేనికైనా గొడవ జరిగింది అన్నప్పుడు నువ్వు ఆ రోజు కన్ఫెషన్ రూమ్‌లోనే యష్మి ఎప్పుడైతే టాస్క్స్ డివైడ్ చేసిందో అప్పుడే మాట్లాడాలి. నువ్వు మాట్లాడలేకపోయావు. బట్ బయటకొచ్చిన తర్వాత కూడా నువ్వు ఆ బ్లేమ్‌ని తీసుకోకుండా నువ్వు నీ కింద పనిచేసే వాళ్ళ మీదకే వేయడం, ఫుల్ వర్క్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మాట నీది వినకుండా ఇష్టం లేనట్టు వర్క్ చేయించుకోవడం జరిగింది నీ కింద క్లాన్." ఇదంటే ఇక్కడ నైనిక అయితే ఒక మాట అయితే చెప్పారండి. "నేను ఒప్పుకుంటాను కన్ఫెషన్ రూమ్‌లో చెప్పకూడదేమో అని చెప్పి మేమేం మాట్లాడలేదు అక్కడ. జస్ట్ అది పెట్టేసి వచ్చేసామని. కాకపోతే ఇక్కడికొచ్చిన తర్వాత మా ఒపీనియన్ అయితే మేము చెప్పాము. నేనెళ్ళి యష్మితో మాట్లాడాను. క్లియర్‌గా అన్నీ చెప్పుకున్నాము. బట్ స్టిల్ దాని నుంచి ఏదంటే లేదు నువ్వు బయటకొచ్చేయాలి." సోనియాతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటేనండి వితండవాదం చేస్తారండి ఆమె. జస్ట్ మాటకు మాట చెప్పేద్దాం ఇదని చెప్తున్నట్టుంటుంది. నైనికాని ఇంకా "నువ్వు లీడర్‌షిప్ కాదు. నువ్వు చేసిన తప్పులే నీకు ఇదవుతున్నాయి. నీ వల్ల మొత్తం టీమ్ అంతా ఫెయిల్యూర్." ఇన్ని మాటలు చెప్పారండి. నైనిక అయితే గనక డైరెక్ట్ ఒకటే చెప్పింది, "నా వల్ల ఏం అవ్వలేదు. నేను క్లియర్‌గానే ఉన్నాను. నీ టీమ్‌లో గనక నువ్వు అలా ఉంటే నువ్వు అలా చేస్తావేమో ఒకళ్ళకి అగెన్స్ట్‌గా లేకపోతే ఇలాగని. బట్ నేనైతే అలాగేం చేయలేదు" అని చెప్పాను. నెక్స్ట్ ఏమో సీతకి చెప్పారు. సీతకేమో "నీకు క్లారిటీ లేదు. నువ్వు ఎంతసేపు హ్యూమిలియేషన్ అన్నావు. హ్యుమానిటీ లేదు అన్నావు. బట్ నీకు టాస్క్ అనేది క్లారిటీ లేదంటే." ఇక్కడ మాత్రం సీత కొద్దిగా బ్యాక్ ఫైర్ అయిందండి. ఆమె ఫుల్ చెప్పారనమాట. "నాకు లేకపోవడం ఏంటి? నీలాగా నువ్వు విష్ణుతో గొడవ అయినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు నువ్వు ఎదుటి వాళ్ళ గురించి చెప్తున్నావా? నీకే క్లారిటీ లేదు. టాస్క్ అంటేనే తెలీదంటే." లేదు నువ్వు ఎక్కువ మాట్లాడతావు అని చెప్పి అంటారనమాట సీతని సోనియా. బట్ అగైన్ సీత కూడా అదే అనమాట. నీ మాటల కన్నా పోలిస్తే కనుక నాది పర్వాలేదు. నేనేం అంత ఎక్కువగా ఏం మాట్లాడను. నువ్వు అనుకోవడమే తప్పితే ఇది నా క్లారిటీ నాకుందని చెప్పి సీత ఇచ్చారన్న. నెక్స్ట్ ఏమో నాగమణికంట వచ్చి ఆదిత్యని సేఫ్‌లీ ఆడుతున్నారు. మీరు అక్కడ ఒకసారి నవ్వుతారు, అందరితో కలుస్తారు. ఇంకో చోటేమో కొద్దిగా ఇదిగా ఉంటారు. నేను మొత్తం గేమ్స్ అన్నీ ఆడేస్తున్నాం అన్నట్టుగా బిహేవ్ చేస్తాను. మీది కరెక్ట్ ఒరిజినాలిటీ ఏంటో కనిపించట్లేదు. సో, నాకు మీరు కొత్తగా అంటే ఈ ప్రెషర్ తీసుకోగలరా లేదా అని చూడాలనుంది. నామినేషన్ ప్రెషర్. ప్లస్ మీరు కరెక్ట్‌గా ఆడట్లేదు. సేఫ్‌గా ఆడుతున్నట్టు అనిపిస్తుందని చెప్పారు. అలాగే భాషకేమో ఇది భాషది అసలు రీజనే కాదండి. మీరు జోక్స్ ఏస్తే నచ్చదని నిన్న అందరూ చెప్పిందే మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారు. అసలు నాకోటి అర్థం కాదేంటంటే జోకులేస్తే అక్కడ నచ్చకపోతే నువ్వేసే జోకులు నచ్చలేదు లేకపోతే ఇదని చెప్తాం గానీ అంటే ఒప్పుకుంటాను ఏదైనా ఒక ట్రిగ్గర్ పాయింట్ మీద ఉన్నప్పుడు అక్కడికెళ్ళి ఇంకా కెలికినట్టు సో, అది ఇంకా ట్రిగ్గర్ చేస్తుంది కాబట్టి ఎదుటి మనిషిని అలా చేయకుండా ఉండేట్టుగా మాట్లాడొచ్చు. బట్ ఫస్ట్ పాయింట్ అయితే నువ్వు స్వీట్స్ దాచుకున్నావు అని చెప్తాడండి.
అదైతే నాకు అర్థం కాలేదు. దానికి క్లారిఫికేషన్ కూడా భాష ఇస్తారు. స్వీట్స్ నేను దాచుకోలేదు. ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేకపోతే నేను అందరికీ చెప్పాను. డైనింగ్ టేబుల్‌లో మీద ఉన్న వాళ్ళందరికీ చెప్పాను. నువ్వు ఒక్కడివే లేవక్కడ. అప్పుడు నా తప్పు ఎలా అవుతుందని చెప్పినా కూడా, లేదు మీరు ఇచ్చేసారు. మీరు క్లారిటీ లేదు. మీరు ఇంకా బాగా ఆడాలన్నట్టుగా చెప్పాడనమాట భాషకి. నెక్స్ట్ ఆదిత్య వచ్చి, "అభయ్ నువ్వు స్ట్రాంగ్. సో, అందుంచి నిన్నేస్తున్నానని" చెప్పారు ఆదిత్యేమో. అలాగే భాషకేమో బట్ భాషకైతే కేర్‌లెస్, ఇండిసిప్లిన్, నీవు పడుకోవడం వల్ల పెయిడ్ మనీ తగ్గింది. అదే ప్రైస్ మనీ తగ్గింది నీ వల్ల అన్నట్టుగా మాట్లాడారండి. ఇక్కడ హర్ట్ అయ్యాడండి భాష. సో, సరే అయితే నేను మళ్ళీ మాట్లాడతా అన్నట్టుగా ఉండిపోయాడు. బట్ క్లియర్‌గా అయితే చెప్పాడనమాట. "నువ్వు ఇండిసిప్లిన్, కేర్‌లెస్ ఇవి అనడం కరెక్ట్ కాదన్నట్టుగా." సో, ఆ రెండిట్లకి ఇచ్చారు. భాషకి ఇచ్చారు ఆదిత్య ఓం. నెక్స్ట్ విష్ణు వచ్చి నాగమణికంటకి వేశారు. ఇక్కడ నాకు అర్థం కానిదేంటంటే, అంటే లాస్ట్ వీకే చెప్పింది తను, "నువ్వు నా చుట్టూ 3 డేస్ నేను ఎలా ఆడుతున్నానో లేదంటే ఆడుతున్నా కాదు, నేను కరెక్ట్‌గా ఉన్నానో లేదా అని జడ్జ్ చేయడానికే తిరిగానన్నావు. నేను ఆ రోజే చెప్పాను నిన్ను నామినేట్ చేస్తాను. నాకు నచ్చలేదు ఆ పాయింట్" అని చెప్పి, సో, అందుంచే నామినేట్ చేస్తున్నా అన్నారు. నాగమణికంట కూడా ఎక్కువ ఏమి డ్రాగ్ చేయలేదు. "ఓకే. నీకు నచ్చలేదని చెప్పి ఇప్పుడు ఏస్తున్నాను అని చెప్పావు. బట్ స్టిల్ ఆ విషయం నుంచి నేను బయటికి వచ్చేసాను. నువ్వు గూడా దానికి నేను నీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. అలాగే మీరు గూడా నాకు సారీ చెప్పారు" అని చెప్పి ఇద్దరు ఓకే అనుకున్నారు. సో, ఇది పాయింట్ ఉంది గానీ, బట్ స్టిల్ ఆ వీక్ నుంచి తర్వాత జరిగిన వాటిలకి ఇంకా బోల్డ్ విష్ణు అందరికి వేయొచ్చు. బట్ స్టిల్ తనకేసింది. సో, అదొకటి జరిగింది. నెక్స్ట్ సోనియాకైతే క్లియర్‌గా చెప్పింది. "నువ్వు నాగార్జున గారి ముందర ఇలా అడల్ట్ కామెడీ అనడం, లేకపోతే ఇంకా పాయింట్స్ సోనియా చాలా మాటలనే అన్నారండి. సో, అవన్నీ అనడం వల్ల నాకు హర్ట్ అయ్యాను. నేను ఎన్ని సార్లు జరిగినా మీరు అనిన రోజే వెంటనే వచ్చి అనిన క్షణమే వెంటనే వచ్చి మీకు సారీ చెప్పాను. మీరు ఎక్స్‌ప్లనేషన్ కాదు కదా! అట్‌లీస్ట్ ఇలా జరిగింది ఇలా వదిలేయి అని కూడా ఏమీ చెప్పలేదు" అంటే సోనియా అయితే చెప్పింది. "నేను ఎందుకు చెప్పాలి? నాకు వెంటనే నువ్వు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తావు? నీతో నాకు ర్యాపోనే లేదు" అన్న. ఇక్కడ ఇంకా సోనియా కన్నా విష్ణు అయితే కరెక్ట్‌గా చెప్పారనిపించింది. మీరు ఏం మాట్లాడినా కావాలని ఇన్వాల్వ్ చేస్తా అంటే సోనియా అంటుంది, "అందరికీ ఇబ్బందుంది నీ వల్ల. అందరికీ నీ జోక్స్ వల్ల ఇబ్బందుంది ఇది అది" అని చెప్తుందనమాట. బట్ స్టిల్ ఒప్పుకోదనమాట. సోనియా నేనిలా చేయలేదన్నట్టుగా మాట్లాడతానమాట. "అందరికీ ఇబ్బందున్నా అని మీరు జనరలైజ్ చేయొద్దు. మీకేం ఇబ్బందుందో చెప్పండి. నా డ్రెస్ గురించి ఎవరు మాట్లాడారో అలా చెప్పండి" అంటే చెప్పలేదండి తను. ఎవరు మాట్లాడారో తెలీదు మరి. అది మేబీ మనకి లైవ్‌లో ఏసారేమో, మనకైతే ఎపిసోడ్‌లో అయితే దాని గురించి ఏం చూపించలేదు. నెక్స్ట్ శేఖర్‌ది జరిగిందండి. శేఖర్ వచ్చేసి, నాగమణికంటకి "నువ్వు సోషలైజ్ అవ్వవు. నీకెంత చెప్పినా కూడా మళ్ళీ నువ్వు నా జోక్స్ నచ్చలేదంటావు. నీ పర్సనాలిటీ మీద గానీ, లేకపోతే నీ మీద గానీ నేను జోక్స్ ఏయలేదు. జస్ట్ నేను చెప్పాలనుకున్నవి చెప్తూ ఉంటాను. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదన్నట్టు" క్లియర్‌గా అయితే చెప్పాడు. ఇక్కడైతే నాకు భాష కరెక్ట్‌గానే అనిపించారండి. ఎందుకంటే అగైన్ తిను జోక్స్ నచ్చకపోతే చెప్పడం అదంతా ఓకే గానీ, లేకపోతే స్వీట్స్ గురించి గానీ, "నువ్వెళ్ళి పొడి చేస్తావు అంటావు. నువ్వే ఇచ్చేసానని" చెప్పి ఎప్పుడు చూసినా డీఫేమ్ చేస్తూ ఉంటే వీళ్ళెందుకు ఒప్పుకుంటారండి? సేమ్ అదే రీజన్ దాదాపుగా ఆదిత్య ఓముకి గూడా చెప్పారు. "మీరు నన్ను డీఫేమ్ చేస్తున్నారు. మీతోటే తిరుగుతూ ఉంటాను రోజంతా. బట్ స్టిల్ నన్నే పొడుస్తారు. నేనే ఆడట్లేదని చెప్పి నాకే నామినేట్ చేస్తారు. నన్నే బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో, నాకది నచ్చట్లేదని" చెప్పి భాషకి ఆదిత్య ఓంకి సైలెంట్‌గా భాష ఏసేస్తారనమాట. బట్ ఇక్కడేమో ఈయన మళ్ళీ చెప్తాడు, "నేను నా ఫ్యామిలీ గురించి ఆడుతున్నాను. ఇక్కడికి ఎందుకొచ్చానంటే ఆ మనీ ఎక్కువుండాలి. నీ వల్ల 2,00,000 పోయాయి" అన్నట్టుగా చెప్తే, అందరూ పడుకున్నారు. అందరు వీడియో చూపించారు. నాదొక్కడిదే కాదు కదా! అన్నా కూడా ఇంకా స్టిల్ ఫ్రెండ్ అని చెప్తూనే తన పక్కనే తిరుగుతూనే, తనతోటే ఉంటూనే తనకే పొడిచాడు. మళ్ళీ ఇప్పుడు కూడా తనకే నామినేషన్ చేశాడు ఆదిత్య ఓం. సో, అది కొద్దిగా బాధ కలిగించింది భాషకి. సో, అందుగురించి చేశారనమాట. ఇవైతే ఇలాగ నామినేషన్స్ ఇవి జరిగాయండి. ఇంకా మిగిలిన 6 7 ఉన్న వాళ్ళందరి నామినేషన్స్ జరుగుతాయి రేపటి ఎపిసోడ్‌లో. చూడాలి ఇంకా ఏమి కంటెంట్ వస్తుందా వీళ్ళకి. ఎటువంటి కంటెంట్ వచ్చినా వీళ్ళు కట్ చేసి పెడుతున్నారు స్టార్ మా వాళ్ళు. సో, చూడాలనమాట. ఇదండి మా రివ్యూ ఈ రోజుకి.
మా రివ్యూ గనక నచ్చినట్టయితే దయచేసి థమ్స్ అప్ ఇవ్వండి. ఐ మీన్ లైక్ చేయండి. సబ్స్క్రిప్షన్ అండ్ కమెంట్ అన్నది సెకండరీ. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు డూ డెఫినెట్‌గా అది చెయ్యండి. లేకపోతే గనక థమ్స్ అప్ అయితే ఇవ్వండి. ఆర్ థమ్స్ డౌన్ ఇచ్చినా ఓకే. దాన్ని బట్టి మాకు రీచ్ వెళ్తుందండి. మా వీడియో కొద్దిగా పాపులర్ అవుతుంది. వాటెవర్ అందరికి ఎళ్తుంది. సో, అదొక్కటే రిక్వెస్ట్. సో, చేసుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. బాయ్ అండి.